ఎన్టీఆర్ జిల్లాలో కంచకచెర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను 4 గంటలు నిర్బంధించి దాడి చేశారు. అంతటితో ఆగకుండా దాహం అని అడిగితే ముఖంపై మూత్ర విసర్జన చేసి హత్యాయత్నం చేసిన వైనం బయటపడింది. ఇందుకు నిరసనగా అచ్చంపేట మండలం కేంద్రమైనటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హత్యాయత్నానికి పాల్పడిన దళిత మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ ప్రధాన అనుచరుడు కొడుకు హరీష్ రెడ్డి అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కఠినమైన శిక్షలు విధించాలని నాయకులు, వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కన్ను తెరిచి ఎక్కడైనా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి పలానా ఏరియాలో, పలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు, తన్ని సరైన పొజిషన్లో ఉంచమని అని ఒక్కడిని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు, ఒక్కడిని కూడా. అదే టీడీపీ హయాంలో నా పార్టీ, నా బంధువు ఏది చూడకుండా బాబు గారు కఠినంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈరోజు మేమందరం ఆయన్ని అట్టుపెట్టుకొని ఎందుకున్నామంటే సత్యహరిచంద్రుడు తర్వాత బాబు గారు అన్న పాలసీలో మేము బయలుదేరుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి? కంసుడి పరిపాలన. అంటే అందరికీ మేనమావనని చెప్పేసేసి అందరినీ కూడా కాలు రాసి పెడుతున్నాడు. ఒక ఆడగూతురు అని లేదు, మగవాడు అని లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలను తీసుకొని సాధికార సంస్థ అని చెప్పేసి ఒక బస్సు యాత్ర పెట్టుకున్నాడు. అంటే 4.5 సంవత్సరాల తర్వాత తను ఈ యాత్ర ఎందుకు పెట్టుకున్నాడు? నా వర్గం వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి నేను మీకు నవరత్నాల ఫ్రూట్స్ మీకు అందియడానికి వచ్చానమ్మా, మీకు ఇదిగో ఈ విధంగా వస్తున్నాను, మళ్ళీ ఒకసారి మీరు నాకు నమ్మకంతో చేస్తారు అని చెప్పేసి జనాలు మోసం చేయడానికి బస్సు యాత్ర ఆయన మొదలుపెట్టాడు. ప్రభుత్వాన్ని మాస్కులు మంచి మార్కులు అందించమని అడిగినందుకు ఇతను ప్రభుత్వం నుండి ప్రశ్నిస్తాడని అతని మీద ఎన్నో చిత్రహింసలు చేసి అతన్ని మైండ్ పోయేంత వరకు ఆయన్ని హింసించి మరి అతన్ని మరణానికి కారణమైన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఒక జడ్జి రామకృష్ణ గారిని మరి అనేక విధాలమైనటువంటి చిత్రహింసలు చేసి ఆయన్ని మానసికంగా ఆయనపై అనేకమైన దాడులు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఇసుక అక్రమంగా జరుగుతుంది, ఇసుక అక్రమంపై జరుగుతున్న వాటిని మరి వాళ్ళు విచక్షణ రహితంగా మరి మూత్రం వాళ్ళ ముఖం మీద పోసి మూత్రాన్ని తాపించిన వ్యక్తుల్ని ఈనాడు మరి సరైన కేసులు పెట్టకుండా, వారిని సరైన శిక్ష పడకుండా వారిని కాలయాపన చేస్తున్నారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చిత్రహింసలు చేయాలి.